హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ వరల్డ్ 2022. ఈ వ్లాగ్ వచ్చేస్తే భోగి అండ్ సంక్రాంతి సంబరాలు మేము ఎలా చేసేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఇది వచ్చేసి భోగి రోజు ఇలా అయితే సింపుల్గా అయితే ముగ్గు అయితే వేశాను. అండ్ భోగి అంటేనే ఇలా కుండ ముగ్గు అయితే వేయాలి కదా, సో అలా అనేసి ఇలా అయితే సింపుల్గా ఒక చిన్ని ముగ్గు అయితే వేశాను. అండ్ 2 చెరుకు గట్టలు, అలాగే 2 కైట్స్ అయితే వేశాను. ఇంకా అంటే సైడ్స్కి ముగ్గు వేసుకుంటాం కదా, అలా వేయకుండా ఇలా సింపుల్గా 2 కైట్లు అయితే వేశాను. నేను నైటే వేసేసుకొని పడుకుందామని అనుకున్నాను, బట్ నాకు కుదరలేదు. మా చిన్నోడు బాగా సతాయిస్తుండే. ఇంకా మార్నింగ్ లేచి త్వరగా అంతా పనులన్నీ చేసేసుకొని మంచిగా ముగ్గు వేసేసుకొని ఇంకా పిల్లలకి నువ్వుల స్నానం అయితే చేయించాను. ఇంకా వాళ్ళిద్దరికి స్నానం పోపించేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి పూజ గదిని అలంకరించేసుకున్నాను. ఫొటోస్ అన్నీ నీట్గా కడిగి, దీపాలన్నీ కడిగి ఇంకా నీట్గా పూజ గదిని అలంకరించేసి నేనైతే నువ్వుల పాయసం అయితే చేశానండి. బెల్లం పాయసం ఉంటుంది కదా, అందులో నువ్వులేసి అయితే వండాను. ఇలా మంచిగా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని బయటికి వెళ్ళేది ఒక పని ఉండే. మీకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, మా హౌస్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది అనేసి. సో ఈరోజు మంచి రోజు అనేసి ఇంకా ఆ రోజు గేట్ నిలబెడదాము అనేసి త్వరగా ఇంట్లో పూజ చేసేసుకొని ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము, కొత్త ఇంటి దగ్గరికి. అండ్ మా ఇల్లు వచ్చేసి ఇలా అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా 2 or 3 monthsలో అయితే గృహప్రవేశం అయితే చేసేసుకుంటాము. ఇంకా గేట్ పెట్టేటప్పుడు అయితే పూజ చేయాలి కాబట్టి అందుకనేసి నేనైతే హడావిడిగా ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడికి వచ్చేసి నీట్గా అంతా కడిగి ముగ్గు అయితే వేశాను. నాకు తెలియదు, కలర్ ముగ్గే వేస్తుండే, బట్ మమ్మీ వాళ్ళు ఉండేసి అన్నారు ఏం వేయొద్దు, అలా కలర్ ముగ్గు ఏం వేయొద్దు, జస్ట్ ముగ్గుతో వేసేసి వచ్చేయి అనేసి అన్నారు. సో అందుకనేసి ఈరోజు భోగి పండుగ అనేసి ఇంకా మంచి అక్కడ కూడా ఒక కుండ వేశాను. సింపుల్గా ఇంకా పూలతో గేట్ని అయితే అలంకరించేసుకున్నాను. ఇంకా మా మేస్త్రి అన్నయ్య చెప్తున్నారు, ఇక్కడ కూడా పువ్వులు పెట్టమ్మా బాగుంటుంది అండ్ చూడడానికి కూడా అట్రాక్టెడ్గా ఉంటుంది అనేసి అంటే ఇంకా అక్కడ కూడా పువ్వులు పెట్టాను. ఇంకా మంచిగా ఫ్రూట్స్ అయితే పెట్టి ఇంకా దీపం అయితే ఇచ్చేస్తున్నాను, హారతి ఇచ్చేస్తున్నాను. అండ్ ఎర్లీ మార్నింగ్ స్వీట్స్ తీసుకొద్దామంటే షాప్స్ ఏవి ఓపెన్గా లేవు, అందుకనేసి ఇంకా ఫ్రూట్సే తీసుకొచ్చాను. ఇంకా మా వారు కూడా మంచిగా టెంకాయ కొట్టేసి ఇంకా మొక్కేసుకుంటున్నారు, అన్నీ మంచిగానే జరగాలి అనేసి. ఇల్లు కట్టేటప్పుడు చాలా ఆలోచించి కడతాం కదా, అలాగే ఏదైనా వర్క్ చేసేటప్పుడు కూడా అలాగే హార్ట్ఫుల్గా ప్రేయర్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఏవి రాకుండా మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా చూసుకునేటట్టు ఉండాలి. సో ఇంకా పూజ అయిపోయాక ఇంకా మా అక్క వాళ్ళ 2 పిల్లలు వచ్చారు, అంటే మా పెద్దోడు చిన్నోడు. ఇంకా మేము అందరం అయితే అలా ఒక ఫోటో అయితే తీసుకున్నాము. అమ్మని రమ్మని చెప్తే అమ్మ అయితే రాలేదు. ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు కదా, ఊర్లోనే ఉంటారు. ఇంకా వాళ్ళు ఇంకెప్పుడో ఒకసారి అలా వచ్చిపోతూ ఉంటారు. ఇంకా మా పెద్దవాడు ఇంకా చిన్నోడు అయితే హాలిడేస్లో ఇక్కడికి వచ్చారు. అంటే మా మమ్మీ వాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గరనే కాబట్టి వాళ్ళైతే హాలిడేస్లో అయితే వచ్చారు. ఇంకా మేము కూడా పూజ చేసేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా 3-4 days ఇక్కడే కంటిన్యూస్గా ఇన్నే ఉంటాము. ఇంకా సంక్రాంతి అంటేనే అమ్మ వాళ్ళ ఇల్లు కదా, సో అక్కడికే వెళ్తాం కాబట్టి ఇంకా నాకైతే చాలా దగ్గర, ఒకటే గల్లీ. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ఒక గల్లీ కాదు 1.5 kilometer అయితే అయిపోతాను. అంటే ఇంకా 2-3 monthsలో మాకు గృహప్రవేశం అయితే ఉంటుంది. ఇంకా ఇంత దగ్గర ఉన్నంత కనెక్షన్ అయితే అప్పుడు ఉండదు. ఇంకా ఎప్పుడో ఒకసారి వస్తాము. ఇప్పుడైతే వీక్లీ 2 అట్లా వెళ్తుండే, కానీ ఇంకా అప్పుడైతే అసలు కుదరదు. ఇంకా పిల్లలతో నాకు అసలు సెట్ అవ్వకపోయినా అమ్మ రావడము, లేకపోతే నేను అక్కడికి వెళ్ళడము అలా జరుగుతుండే. బట్ ఇంకా మేము షిఫ్ట్ అయ్యాక అలా అయితే కుదరదు. ఇంకా నేనైతే వచ్చేసాను అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా అక్క కూడా వచ్చింది. ఇంకా మేమిద్దరము వస్తే మా మమ్మీకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరికైనా ఏ మదర్కైనా ఆ ఎఫెక్షన్ అనేది ఉంటుంది కదా. సో ఇంకా మేము రాగానే అమ్మ వచ్చేసి అరిసెలు చేద్దాము అనేసి అనింది. ఆల్రెడీ 3-4 days ముందే బియ్యం అయితే నానబెట్టిందంట. సో మేము రాగానే డాడీ వచ్చేసి పిండి అయితే పట్టించడానికి వెళ్ళారు. ఇంకా రాగానే చేపించింది. ఈ ఆంటీ వచ్చేసి సూపర్గా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసింది. అంటే కొందరికి పాకం అనేది అన్సక్సెస్ఫుల్ అవుతుంది, కొందరికైతే సక్సెస్ అవుతుంది. కొందరైతే పాలు వేసి పాకం చేస్తారంట. నేను ఫర్ ద ఫస్ట్ టైం విన్నాను. బట్ ఈ ఆంటీ అయితే పాకం హైలైట్గా ప్రిపేర్ చేసింది. అందులో ఇలాచి అండ్ నెయ్యి ఆయిల్తోనే ప్రిపేర్ చేసింది, బెల్లం వేసి. ఎంత బాగా చేసిందో అసలు. నిజంగా షాప్స్లో అమ్ముతారు చూడండి అరిసెలు, అంత స్వీట్ అండ్ అంత టేస్టీ అండ్ అలా ఫ్లఫీగా అయితే వచ్చింది. అండ్ చూడడానికే చూసారు కదా ఎంత అట్రాక్టెడ్గా ఉండే.
హైలైట్గా చేసింది. పక్కనే పెట్టుకొని మేము ఎవ్రీ ఇయర్ ఎవరెవరితోనో అడుక్కొని చేపించుకుంటుండే అరిసెలు. ఇంకా మా అత్తయ్య వస్తే మా అత్తయ్య కూడా సూపర్గా చేస్తారు. ఇంకా తనైతే రాలేదు ఈ ఇయర్. ఇంకా మేమైతే అరిసెలు ప్రిపేర్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా నేనైతే పైకి వచ్చి ఇంకా కాసేపు అలా కైట్ ఎగరేద్దాము అనేసి పైకైతే వచ్చాను, చిన్నోడిని బచ్చుకోబెట్టి. ఇంకా పైకి వచ్చేసరికి ఇంకా మా అన్నయ్య వాళ్ళ బాబు డ్యాన్స్ చేస్తున్నారు, అక్కడ మా హనీ ఏమో డ్యాన్స్ చేస్తుంది. ఇంకా కైట్స్ ఎగిరిచ్చేటప్పుడు డీజే సాంగ్స్ పెడతారు కదా, అలా అందరూ ఎగురుతున్నారు. ఇంకా మా హనీ డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళ డాడీని పిలిచింది. ఇంకా వాళ్ళ డాడీని పిలవంగానే ఇంకా వాళ్ళ డాడీ ఇద్దరు స్టెప్స్ అయితే వేస్తున్నారు. ఇంకా కొన్ని ఇలాంటి స్వీట్ మెమరీస్ అయితే క్యాప్చర్ చేయాల్సిందే, ఎందుకంటే ఇలాంటి మెమరీస్ ఉండాలి, చాలా బాగా అనిపిస్తాయి కొన్నిసార్లు చూసుకున్నప్పుడు. ఇంకా వాళ్ళిద్దరు డాడీ అండ్ డాటర్ అయితే డ్యాన్స్ చేస్తున్నారు, ఇక్కడ ఫాదర్ అండ్ సన్ అయితే డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ మామతో కూడా తిని వచ్చేసి ఇంకా డ్యాన్స్ చేస్తుంది, ఇటు ఫోన్ చూస్తుంది, అక్కడ డ్యాన్స్ కూడా చేస్తుంది. ఇంకా కొత్త స్టెప్స్ అయితే వేస్తారు వీళ్ళు. ఇంకా చూస్తారు కదా మా అన్నయ్య అండ్ మా అల్లుడు ఎంత డ్యాన్స్ చేయించినా వాడైతే దిగుతలేడు. ఇంకా మేమైతే ఇంకా కైట్ ఎగిరిస్తున్నాము. మా అక్క పిల్లలు, మా పెద్దోడైతే ఎగిరిస్తున్నాడు. నేనైతే షాక్ అయినా, ఇంత మంచి ఎగిరిస్తున్నా అంటే. మేము చిన్నప్పుడు అయితే అస్సలు కిందికి దిగేది కాదు, అసలు ఎంత కైట్ ఎగిరిచ్చేదంటే అమ్మ చేసిన పిండి వంటలు అయితే పైకి తీసుకెళ్ళి మంచిగా తినుకుంటా అయితే కైట్ ఎగిరిస్తుండే. ఇప్పుడు అన్నీ మర్చిపోయాము. ఇంకా నేను కూడా కాసేపు అలా కైట్ ఎగిరిచ్చాను. నేను ఒకప్పుడైతే అసలు ఎట్లా ఎగిరిచ్చేదాన్నో, బట్ అవన్నీ గుర్తొస్తుంటే అసలు నిజంగా చాలా మెమరీస్ ఉండే. నేను, మా అన్నయ్య, మా తమ్ముడు పైకి వెళ్తే అసలు కిందికి అసలు రాకుంటుండే, అప్పుడు అంత ఎగిరిస్తుండే. ఇంకా కాసేపు నేను, మా అన్నయ్య, ఇంకా మా తమ్ముడు చాలా ఫన్గా ఉండే. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యాము, పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇంకా అసలు ఇంట్రెస్టే వస్తలేదు. ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి రోజు అయితే మార్నింగ్ సింపుల్గా ఇలా ముగ్గు వేస్తే అమ్మ అయితే కలర్స్ నింపుతుంది, అండ్ నేను అయితే చిన్న ముగ్గు అయితే వేశాను. నేనే కలర్స్ నింపి నేనే వేశాను. ఇది వచ్చేసి నేను ముగ్గు వేస్తే అమ్మ వాళ్ళు కలర్స్ నింపుతున్నారు. నేను నింపొద్దని అనుకున్నాను, బట్ నాకే ఇంకా హెల్ప్ చేద్దాం అనేసి కొంచెం ఇలా కొన్ని కలర్స్ నింపేసి వచ్చేసాను. ఇంకా మమ్మీ వాళ్ళు ఇంకా వేస్తూనే ఉన్నారు. ఇంకా ఆ రోజైతే మేము ముందు రోజు అరిసెలు చేసుకున్నాం కదా, నెక్స్ట్ డే వచ్చేసి మురుకులు అయితే చేస్తున్నాము. అండ్ మురుకులు చూసారు కదా ఎంత క్రిస్పీ అండ్ చాలా టేస్టీగా ఉండే. బట్ ఈ మురుకులు వచ్చేసి మావి కావు, మా పిన్ని వాళ్ళవి. మా మమ్మీ మేము రాకముందే మురుకులు అండ్ అప్పలు అయితే చేశారు. ఇవి వచ్చేసి పిన్ని వాళ్ళవి. ఇంకా పిన్నికి అయితే అక్క అయితే హెల్ప్ చేస్తుంది. మా పిన్ని వాళ్ళు మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే రెంట్కుంటారు. ఇంకా నేను, మా చిన్నోడు అలా చూసేసి మళ్ళీ పైకి అయితే వచ్చేసాము. అలా కిందికి పైకి అయితే తిరుగుతున్నాము. మాకు ఏం చేయాలో టైం పాస్ అవ్వక అలా కిందికి పైకి తిరుగుతున్నాము. మళ్ళీ కిందికి వచ్చాము. మురుకులు అయిపోయాయా అంటే అయిపోయాయి అనేసి అన్నారు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంచిగా కారపప్పలు అయితే చేస్తున్నారు. అప్పలు ఉంటాయి కదా, మంచి క్రిస్పీ అప్పలు అయితే చేశారు. ఆ రోజుకైతే అలా అయ్యింది. ఇంకా ఏముంటుంది ఆ రోజు, పప్పు అన్నము అండ్ మమ్మీ అయితే మంచి గుత్తొంకాయ అలాంటి కర్రీస్ అయితే చేశారు. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి కనుమ రోజు ఇలా అయితే రథం ముగ్గు అయితే వేశాను. మా మమ్మీకి అసలు నచ్చలేదంట, చిన్నగా వేయనేసి అనింది. అమ్మ వాళ్ళ గల్లీలో అయితే ఆటోస్ ఉంటాయి, తొక్కి వెళ్ళిపోతాయేమో ముగ్గుని అనేసి చిన్నగా వెయ్యి అనేసి అనింది. ఇంకా ఆ రోజు 11:30 కల్లా బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇంకా బాబాయ్ వాళ్ళు అయితే మటన్కి వస్తున్నారు. ఇంకా బయట వెళ్ళి తీసుకురావడం కన్నా ఇట్లా పోగుల్లాగా తీసుకోవడం బెస్ట్ అనేసి నాన్న ఎప్పుడు ఏ పండగకైనా ఇలా ఇంకా రిలేటివ్స్ అందరం ఇలా కోసేసుకుంటాము. సో మా బాబాయ్ వాళ్ళు ఇంకా మా డాడీ వాళ్ళ రెంటర్స్ వాళ్ళందరూ ఉంటారు. ఇంకా ఒక 5 ఫ్యామిలీస్ మధ్యలో ఒక మేకని తీసుకొచ్చి అయితే కట్ చేశారు. ఇందులో డాడీ వచ్చేసి 2 పోగులు అయితే తీసుకున్నారు. ఇంకా మేమందరం వెళ్ళాం అనేసి. ఎవ్రీ ఇయర్ నాన్న మమ్మల్ని అయితే పిలుస్తారు ఫెస్టివల్కి. ఏ ఫెస్టివల్కైనా నన్ను అయితే పిలుస్తారు, అక్కను కూడా పిలుస్తారు. ఇంకా నేనైతే దగ్గరే ఉంటా కాబట్టి వెళ్తాను. ఇంకా అక్కకి కొంచెం దూరం అవుతుంది అనేసి తను ఎప్పుడో ఒకసారి ఇలా మెయిన్ ఫెస్టివల్స్కి అయితే వస్తుండే. ఇది చూసారు కదా మా బంజారా స్పెషల్ రెసిపీ అండి. ఇది ఎవ్రీ అకేషన్స్కి అయితే మేము చేస్తాము. అదే బంజారా స్పెషల్ రెసిపీ సొలై చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇంకా అమ్మ అయితే మటన్ కర్రీ అయితే చేస్తున్నారు. ఇంకా అప్పటికే 6 అయిపోయింది. ఇంకా 6 o'clockకి ప్రిపేర్ చేసేస్తున్నారు. మేమైతే 7:30 లోపు అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసుకుంటాము.
చేసేసుకున్నాము. మరి ఇంకా నాన్ వెజ్ ఉన్న రోజు కాస్త ముందే చేసేసుకోవాలి, అది డైజెషన్ అవ్వాలంటే కష్టం కదా. సో అందుకనేసి 6:37 కల్లా డిన్నర్ ఫినిష్ చేసేసాము. ఇంకా కనమ్మ రోజు అయితే అలా ఎంజాయ్ చేసాము. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మంచిగా అమ్మ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసి అమ్మ పూరి ప్రిపేర్ చేసింది. దాంట్లోకి మా తమ్ముడు వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేశారు. ఇలా మేము సంక్రాంతి సంబరాలు అయితే చేసేసుకున్నాము. మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారు కామెంట్లో అయితే పిన్ చేసేయండి. ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.